4 రోజుల క్రితమే 130 స్థానాలు పైగా వస్తున్నాయి. చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్లు చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెల్లు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు పోతే నేను ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలా మంది మాట్లాడలేకపోయినా, పార్టీలోకి పారిపోయినా, ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళు టికెట్లు తీసుకున్నారు. అయినా సరే నాకు విజయవాడ వచ్చిన అనకాపల్లి బాగా జరిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తామని ఆయన ఎవరో ఆత్మ ఓపెన్ సరే ఎందుకంటే నాకు పేరు ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆటోగా చేస్తే తమిళనాడు జరగాలి, తమిళనాడు కూడా జరగాలి. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో తప్ప అలా కడిగిన మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కట్టితే ఇస్తానని కానీ అంత ఇంకా ఇంకా కట్టించేవాడు. కానీ అలా నా మనస్తత్వం లేదు. అలాగే చెప్పారు చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను, నేను డిమాండ్ చేయట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాను. అందుకని ఎన్ని కూడా చెప్తాను.